అది అందమైన నగరం. ఒక ప్రక్కన సముద్రం, మరో ప్రక్క జనసంచారంతో కిటకిటలాడుతుంది. కల్చరల్ హెరిటేజ్ గా, అలానే రుచికరమైన ఆహారానికి పేరు. సడన్ గా ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ ఊరి పేరు కాకినాడ. దిస్ ఇస్ రాబిన్ అష్నో. వెల్కమ్ టు లైఫ్ ఈస్ ప్రీషియస్. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఒక అందమైన కుటుంబం, వెల్ ఎడ్యుకేటెడ్, ఫినాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్న కుటుంబ పెద్ద ఒక పెద్ద సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. అతనికి 2 కుమారులు. ఒక కుమారునికి 6 సంవత్సరములు, మరొకరికి 7 సంవత్సరములు. చాలా చిన్న వయసు, ఇప్పుడిప్పుడే చదువుని అభ్యసించే వయసు. ఫస్ట్ క్లాస్ కావచ్చు. మరో చిన్నారి యూకేజీ. అది హోలీ రోజు. కుటుంబం అంతా హోలీ జరుపుకుంటున్నారు. ఆ తండ్రి భార్యకు చెప్పాడు, పిల్లలకి స్కూల్ యూనిఫామ్ కుట్టించాలి అని చెప్పి తమ ఇంటికే తీసుకొని వెళ్ళాడు. తర్వాత జరిగిన సంఘటన అందరి నోట మాట లేకుండా చేసింది. ఇంటికి తీసుకొని వెళ్ళిన తండ్రి తన పిల్లల చేతులను కట్టేసి, కాళ్ళు తాడుతో కట్టేసి, ఒక బకెట్ నిండా వాటర్ వేసి అందులో ముంచి చంపేశాడు. తర్వాత తనకి తానే ఉరివేసుకొని చనిపోయాడు. తర్వాత అతని భార్య ఇంటికి వచ్చాక ఆ ఘోరమైన ఘటనని చూడటం అందరికీ తెలియడం జరిగింది. సంఘటన దగ్గర దొరికిన సూసైడ్ నోట్ లో తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి, అకాడమిక్స్ లో తమ పిల్లలు పడుతున్న బాధలను చూడలేక వాళ్ళకి భవిష్యత్తు ఉండదేమో అనే భయంతో ఈ స్టెప్ తీసుకున్నాడు అని ఉంది. ఈ ఘటన మెంటల్ హెల్త్ అవేర్నెస్ పట్ల, అలానే అకాడమిక్ పెర్ఫార్మెన్సెస్ గురించి ఒత్తిడి ఏ విధంగా పడుతుందో అని ఆలోచించవచ్చు. 1, అతను ఒత్తిడికి బాగా గురవి ఉండొచ్చు. వర్క్ పరంగా, లేదా సొసైటీ పరంగా, లేదా పర్సనల్ రీజన్స్ వల్ల కావచ్చు. 2, అంత చిన్న వయసులో చదువు గురించి చంపడం అంత రీజనబుల్ గా లేదు. కానీ సూసైడ్ నోట్ లో ఆయన పేర్కొన్నాడు, మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల కూడా కావచ్చు. 3, పిల్లలు చనిపోయాక రియలైజ్ అవ్వి తన తప్పు తెలుసుకొని ఇతను కూడా ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు. 2 నిండు ప్రాణాలు యవ్వన స్థితిలో ఉన్న ఇతని ప్రాణం ఎంతో శోకంతో మునిగి ఉన్న తల్లి స్థితి, కుటుంబం విక్షిన్నమైంది. జీవితం అనేది విలువైనది, మళ్ళీ రాదు. ఒక్కసారి నీవు ఏం చేయాలనుకున్నా, ఏం సాధించాలన్నా తర్వాత మళ్ళీ ఛాన్స్ రాదు. పోరాటాలుంటాయి, గెలుపులు ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ కామన్. ఒక్కసారి నవ్వుతాం, మరోసారి ఏడుస్తాం. నవ్వు కలకాలం ఉండాలంటే ఉండదు. అలాగే కన్నీరు ఎల్లవేళలా ఉంటది అంటే ఉండదు. జీవితం అంటే నవ్వుని, కన్నీరుని రెండింటిని మోయాల్సిందే. చావు పరిష్కారం కాదు. ఇండియాలో ప్రతి 42 నిమిషాలకి ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఒత్తిడి. గ్రేడ్స్ రావని, పేరెంట్స్ కోరికలు తీర్చగలమా లేమా అని, చదివింది అర్థం కాక, అర్థమవ్వింది పేపర్లో పెట్టలేక, ప్రక్కవారితో సమానంగా పరిగెత్తలేక జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ యూనిక్ కాన్ఫిగరేషన్ తోనే ఉంటారు. ఎవరిలో ఏముందో ఎవరూ చెప్పలేము. నీ ఫ్యూచర్ లో సైంటిస్ట్ కావచ్చు, సింగర్ అవ్వచ్చు, క్రికెటర్ కావచ్చు, ఇన్నోవేటర్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్ ఉండొచ్చు. ప్రపంచాన్ని వెళ్తావేమో ఎవరికి తెలుసు. పరిగెత్తు, కానీ పరుగున ఆపమాకు. ఎందుకంటే యు ఆర్ ప్రీషియస్. మీ పేరెంట్స్ అవి ఉంటే, గ్రేడ్స్ కంటే మీ పిల్లల మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది. మీరు స్టూడెంట్స్ అయితే ఒక్క ఎగ్జామ్ మీ ఎంటైర్ లైఫ్ ని డిసైడ్ చేయదు. మిమ్మల్ని మీరు నమ్మండి. వర్క్ ప్లేస్ అయినా, చదువుకునేటప్పుడైనా, పర్సనల్ లైఫ్ లోనైనా మన మెంటల్ హెల్త్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం పరీక్షించుకోవాలి. మన మెంటల్ హెల్త్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది డిస్టర్బ్ అవుతే కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. అన్యం పుణ్యం తెలియని అమాయక ప్రాణాలని కోల్పోతాము. అందుకే మన మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు దాన్ని పరిశీలిద్దాం, సరి చేసుకుందాం. దిస్ ఇస్ రాబిన్ అష్నో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు, మీరు ఏమనుకుంటున్నారో అని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.